బ్లాక్ చేసి తగ్గిందాంలే ఏమన్నా మొట్ట అయితే ఊకే దాని మీద పడేసి నువ్వు నన్ను నర్వస్ చేస్తున్నావు. అది దాన్ని బ్లాక్ చేసి పడేద్దాం లేదు, దాన్ని హ్యాక్ చేసిరని చెప్పాడు. హ్యాకర్ చేసినని స్టేటస్ పెట్టుకుని దాన్ని బ్లాక్ చేద్దాం లేదు, దాని మీద ఒకటి క్లీన్ కనపడతావు. ఒకసారి ఇంకేం లేదు కన్నా. హలో చూసిన నాకెట్లా తెలుస్తుంది? నేను జరుగుతుందా నేను ఫోన్ పట్టు. కుక్కట్పల్లి మండల్లో అల్లాపూర్ సంబంధించినటువంటి 18 సర్వే నంబర్ పూర్తిగా గవర్నమెంట్ ల్యాండ్. ఇది ఆర్డీఓ దగ్గర కేసు నడిచింది, కోర్టులో నడిచినప్పుడు నేను పర్సనల్గా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని నిర్ధారించి కలెక్టర్కి రిక్వెస్ట్ చేసి ఆర్డీఓకు, జేసీకి, ఎంఆర్ఓ అందరికీ ఆ రోజున ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ ల్యాండ్ నిర్ధారించారు. వాళ్ళు ఆ రోజు నేను కంప్లైంట్ ఇస్తే నిర్ధారించి 18వ సర్వే నంబర్ 4 ఎకరాల 17 గుంటల ల్యాండ్. ఇది కొద్దిగా నాలకు అయినప్పటికీ దాన్ని 4వ తారీఖు 4వ నెల 26లో హ్యాండ్ ఓవర్ చేశాం. 18వ తారీఖు 6వ నెల 25లో కంప్లైంట్ ఇస్తే ఆ రోజు మొత్తం ఎంక్వైరీ చేసి కోర్టులో కొట్లాడి దీన్ని హ్యాండ్ ఓవర్ చేసింది. కాకుండా ఉర్దూ స్కూల్ మీడియానికి 2 ఎకరాలు, తెలుగు మీడియా స్కూల్కి 2 ఎకరాలు శాంక్షన్ చేసి జీవో ఇచ్చి జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేసి దీని చుట్టుముట్టు కాంపౌండ్ కట్టించి అని చెప్పి అఫీషియల్గా కలెక్టర్ లెటర్ ఇచ్చి జిహెచ్ఎంసీకి ఇచ్చిన తర్వాత 50 లక్షలు దీని కాంపౌండ్ వాళ్ళు కట్టమని 50 లక్షలు శాంక్షన్ చేసి టెండర్ అయ్యి కాంట్రాక్టర్ అలాట్మెంట్ అయినాక కూడా జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోలే. 3 రోజుల కింద నేను ఇక్కడ జేసీబీ నడుస్తుందని ఇక్కడ లోకల్ ఉన్నటువంటి కార్పొరేటర్ సభ్యా గౌసుద్దీన్ నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నా అని చెప్పి నాకు ఫోన్ చేస్తే నేను ఎంఆర్ఓ గారికి ఫోన్ చేశాను, కలెక్టర్ గారికి చేశాను. ఎంబడే కలెక్టర్ గారు స్పందించి ఎంఆర్ఓ చెప్పడం, ఎంఆర్ఓ ఆర్ఐ చెప్పడం, ఆర్ఐ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి జేసీబీ వచ్చేటప్పుడు జేసీబీ వెళ్ళిపోవడం. మళ్ళా నిన్న ఎంత ధైర్యం అంటే 3 రోజుల కింద వాళ్ళు వచ్చిన తెలిసినప్పటికీ కూడా పట్టించుకోకుండా నిన్న స్టార్ట్ చేయడం. 26వ సర్వే నంబర్ వేసి దొంగ సర్వే నంబర్ వేసి నిన్న బాధ్యతగా పట్టాపగలు నిన్న వర్క్ స్టార్ట్ చేస్తూ ఉంటే సభ్యా గౌసుద్దీన్ ఫోన్ చేసి అన్న నేను బయట అవుట్ ఆఫ్ చేరున్నా ఆడ వర్క్ నడుస్తుందని చెప్తే కలెక్టర్ చెప్తే కలెక్టర్ గారు ఎంఆర్ఓ అయితే ఆర్ఐ వచ్చి నిన్న పని ఆపడం, ఆర్ఐ గారు కంప్లైంట్ చేయడం. ఇది కంప్లైంట్ ఇచ్చేవరకే పరిమితమైంది. ఇక హైడ్రా కమిషనర్ అనేది ఏంటంటే ఆయనకు తెలియదు ఇవన్నీ. ఏంటంటే ఎవరైనా నిరుపేద ఇల్లు కనబడితే హైడ్రా కమిషనర్ కనబడుతుంది. సున్నం చెరువు పక్కకు 4 ఎకరాల 18 గుంటలు ఉందని అఫీషియల్ లెటర్ కూడా పంపారు ఆయనకు. నేను మళ్ళీ పంపుతా ఇవ్వాలి రేపొద్దుల నేను హైడ్రా కమిషనర్ కూడా పంపుతాను. ఎందుకంటే హైడ్రా కమిషనర్ అంటే 60,000 కోట్లు కాపాడినా 70,000 కోట్లు కాపాడినా అని చెప్తా ఉంటుంటాడు కదా. మరి ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదో ఏదో మరి ఆయన కంప్లైంట్ ఇస్తేనే పట్టించుకుంటా అంటాడు. ఒక మండల ఆఫీస్ని పిలిపించి కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీలో గవర్నమెంట్ ల్యాండ్లు ఎన్ని ఉన్నాయి, ఆ ల్యాండ్లనే చూపెట్టండి, అవన్నీ నేను ఫినిషింగ్ చేస్తాను అన్నాడు హైడ్రా కమిషనర్ గారు. ఆయనకు పట్టు ఉండదు. నిరుపేదల ఇల్లు మాత్రం, గరీబోని ఇల్లు మాత్రం ఉంటే మాత్రం పట్టించుకుంటాడు. ఇంత దర్జాగా, ఇంత భయంకరంగా హైడే సిటీ దగ్గర 4 ఎకరాల ల్యాండ్ను కబ్జా పెట్టే ప్రయత్నం కబ్జా పెడుతుంటే పట్టించుకోలేనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇక కాంగ్రెస్ లీడర్లకి అవసరం ఉండదు. పొద్దున లేచి తప్పుడు ప్రచారాలు చేయడం. బ్రహ్మాండంగా మా గవర్నమెంట్ వచ్చినాక కుకుట్పల్లి కాన్స్టిట్యున్సీ లైట్లతో వెలిగిపోతుంది. ప్రజలంతా ఆనందపడుతున్నారు. ప్రజలైతే చాలా ఆనందపడి అసలు నాకు ఏ ఉద్యోగాలు వద్దు ఏమొద్దు అని ఆనందపడి పాలాభిషేకాలు చేస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. ఇది జరుగుతున్న సమయం. ఇలా చెర్ల విషయంలో అన్ని చెర్లు విట్టే డెవలప్ చేసింది ఎవరనేది ప్రజలకు కూడా తెలుసు. ఇది ఇంత పెద్ద ప్రాపర్టీ 1,50,000 గజం ఉన్న ప్రాపర్టీని ఇది కబ్జాకు గురవుతుంటే ఎవరి పాత్ర లేకుండా కబ్జా ఎట్లా గురవుతుందో చెప్పండి. ఆ రోజు నేను కష్టపడి కట్టి ఆ రోజు నాలా ఉంటే నాలా తీసి సున్నం చెరువు నుంచి రిటర్న్ వాల్ కట్టించి లాండన్ కాపాడి దీనికి అలాట్మెంట్ చేపిస్తే ఈరోజు జీవో ఇస్తే 26లో జీవో ఇస్తే
ఈరోజు వరకు పట్టించుకునే పాపాన అవ్వలేదు. ఏది టెండర్కి ఇచ్చి దీనికి 18 కనీసము ఎన్ని సంవత్సరాల కింద ఇది సుమారుగా 6-7 సంవత్సరాల ఆర్డీఓ దగ్గర కేసు అయింది. 1926లో దీన్ని 50 లక్షలు శాంక్షన్ చేశాం. కాంపౌండ్ కట్టండి, కాపాడండి, మీ ప్రభుత్వం కాపాడలేకపోతే అంటే దానికి సంబంధాలు ఉండవు. దీనికి జీవో వచ్చి కూడా కనీసం 6-7 ఏళ్ళు అయింది. ఇక ఉన్న ముస్లిం మత పెద్దలందరూ తెలుసు. ఇంట్లో ఇఫ్తార్ విందు కూడా పెట్టాం. పిల్లలు ఆడుకోనికి బ్రహ్మాండంగా ఆడుకోనికి స్కూల్లో ఆల్రెడీ మంచి స్కూల్ ఆడుకోని ఇలా చూస్తే చెత్త కుప్పలు. ఎవరు పాత్ర లేనిదే ఇంత పెద్ద ఏందంటావా? ఇది ఆలోచన చేసుకోవాలి. నేను కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు మీ రెవెన్యూకి సంబంధించినటువంటి ల్యాండు మీ ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు ఇన్వాల్వ్మెంట్ కావాలి. ఈ ల్యాండ్ ఫినిషింగ్ చేయాలి. ఖచ్చితంగా దీన్ని కాపాడాలి. ఎవరైతే దీని ఇంకా ఉన్నారో సూత్రధారులు ఉన్నారో అందరిని అరెస్ట్ చేయాలి. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. నేను పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్నాను, మీది మీ బాధ్యత. ఇది మీ అల్లాపూర్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన ల్యాండ్లో ఉంది. ఇది 18 సర్వే నంబర్ గవర్నమెంట్ ల్యాండ్. ఇందులో ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ అది గవర్నమెంట్దే బాధ్యత. మేము కంప్లైంట్ ఇస్తేనే పట్టించుకుంటాం. మేము పట్టించుకోనంటే ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడతాం, దీన్ని కాపాడుతాం. ఇది ప్రజలకి చెందే విధంగా చూస్తాం. హైడ్రా కమిషనర్కి రేపే హాలిడే కాబట్టి రేపు లెటర్ పంపుతాం. దీనికి ఎట్లెట్లా కొట్లాడినాం, ఆర్డీఓ దగ్గర ఎట్లా కేసు చేసినాం, దీని మీద ఉన్నటువంటి కొంతమంది కబ్జా పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఏ రకంగా కాపాడినాం, దీన్ని ఏ రకంగా ముస్లింకు ముస్లింకు కానీ హిందువులకు కానీ స్కూళ్ళకు అలాట్మెంట్ చేసినాం, అన్నీ కూడా అఫీషియల్గా ఉన్నాయి తప్ప ఎక్కడ అన్అఫీషియల్గా ఉన్న ప్రెస్ రిపోర్టర్ కూడా పూర్తి అవగాహన ఉంది. ఇక్కడ పక్కకు ఉన్నటువంటి 107లో మాత్రం బ్రహ్మాండంగా జరుగుతుంది. పర్మిషన్లు ఉండవు, ఏముండవు. అయ్యప్ప సొసైటీలో మాత్రం ఇంకా బ్రహ్మాండంగా జరుగుతాయి, 0 పర్మిషన్. దాన్ని పట్టించుకోరు. కానీ నిరుపేద ఎక్కడుంటే అక్కడ మాత్రం హైడ్రా కమిషనర్ అవుతారు, ఆల్తాడు. నేను ప్రెస్ ద్వారా హైడ్రా కమిషనర్ విజ్ఞప్తి చేస్తున్నా, రేపు ఆఫీషియల్ లెటర్ నేను పంపుతా. దీన్ని ఇమీడియట్గా ఫినిషింగ్ చేస్తావా, కాపాడుతావా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తొత్తులుగా పనిచేస్తావా అనేది హైడ్రా కమిషనర్ ఆలోచన చేసుకోవాలి. ఇంత పెద్ద ప్రాపర్టీ ఈ నడి రోడ్లో ఐటీ సిటీ దగ్గరలో ఇంత ప్రాపర్టీ కబ్జా అవుతూ ఉంది. మొన్న కూడా మీరు సున్నం చెరువు పక్కకు నేను చెప్పాను, ఆ రోజు 5 గుంటలు మీరు వదిలిపెట్టారు, అది గవర్నమెంట్ ల్యాండ్ అన్నాను. ఆ రోజు మీరు నా మాట వినలేరు. ఇంకా చిరికి మీరు తెలుసుకొని దానికి మీరు ఫినిషింగ్ చేశారు. ఆ ఫినిషింగ్ చేసినానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మేము ప్రజల కొరకే పోరాడతాం తప్ప దేని గురించి పోరాడడం. అందుగురించే 3 సార్లు గెలిపించారు. 3 సార్లు గెలిపించారు. అందుగురించే ప్రజల పక్షాన్ని నిలబడతాం. ఎక్కడన్నా నిజంగా ఇటువంటి జరిగితే ఖచ్చితంగా మీ దృష్టి తీసుకొస్తాం. ఖచ్చితంగా చేయమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఎవడున్నా ఎంత పెద్దోడున్నా ఇంట్లో ల్యాండ్లో వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. బిడ్డ ఎవడైనా సరే, నేను వాళ్ళ తమ్ముళ్ళను వీళ్ళ తమ్ముళ్ళను నేను వాళ్ళ లీడర్ని ఈ లీడర్ అని చెప్తే ఈ కుక్కడి పిల్ల జరగదని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా.